సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్లో క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? నా బ్యాచ్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మాకు ఏ విధంగా హెల్ప్ అయింది అండ్ ప్రతి ఒక్కరికి అది ఏ విధంగా అవసరం, దానివల్ల మనం ఎలాంటి అచీవ్మెంట్స్ చూస్తాము అనేటువంటిది కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది చూద్దాము, మన ఆడియన్స్కి కూడా తెలియాలి. అంటే విజువలైజేషన్ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు మన కెరీర్కి సంబంధించినటువంటి వాటిల్లో మనకు అకాడమీ ఏ విధంగా అయితే ఉంటుందో విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా అంతే. లైఫ్ స్కిల్స్ బిల్డ్ చేసేటువంటి మెంటర్, గైడ్, కోచ్ మీకు ఎక్కడా బయట దొరకరు. సో రామ్ గారు లాంటి సెలబ్రిటీ కోచెస్ మీకు కంటెంట్ యూట్యూబ్లో ఈజీగా ఇచ్చేస్తున్నారు, కానీ బట్ దాన్ని పే చేసి మరీ తీసుకున్నటువంటి వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. ఒకసారి నేను అంటే అతి తక్కువ ఫీజుతో ఆయన ఇస్తూ ఉన్నారు. అచీవ్ చేసినటువంటి వాళ్ళు, ఆ 5 days క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చూసారంటే ఒకసారి చూడండి మీరు. అండ్ April 22 నుంచి కూడా క్లాస్ ఉంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వీడియో చూసిన తర్వాత వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా తెలుస్తుంది. అటెండ్ అయ్యి చూడండి, ఒకసారి చూద్దాం అది. తప్పకుండా Sir, I want to convey my gratitude, sir. Thank you very much. And this actually is a time I'm going up. From December, I was down. Started looking for all the remedies. All these also helpful for me. I'm going out. Thank you very much. థ్యాంక్ యూ Actually, వెరీ I'm from మచ్. Uganda. Sir. I'm from Uganda. I'm settled in Uganda. థ్యాంక్స్ హర్ష, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us for 5 days. No, sir. Thank you for being in the part of our journey, sir. We are very blessed. I'm very blessed. 5 days సెషన్ చాలా హ్యాపీ అనిపిస్తారు. అడ్వాన్స్ కోర్సు ఇలా ఉంటుందని మాకు బాగా విజువలైజేషన్లో చాలా బాగా తెలిసింది. నెక్స్ట్ ఈ కనురెప్ప వేసే ప్రాక్టీస్లో డైలీ 3 times చేయడం వల్ల ఫస్ట్ మీరు అన్నట్టు హిచ్చింగ్ వచ్చింది, తర్వాత కంటిన్యూ కారే. ఇప్పుడు 60 seconds చేస్తే అలాగా కంటి నీరు రావట్లేదు, ఏం లేదు, స్టేబుల్గా 1 minute ఉంచడానికి అనుకూలంగా ఉంది, ఏమనిపించట్లేదండి అది. నెక్స్ట్ దీని తర్వాత 100 నుంచి 1 కూడా ఎక్కడ డిస్ట్రాక్షన్ లేకుండా చేయగలుగుతున్నాం. అది అయిన తర్వాత 1 hour మెడిటేషన్ చేస్తే బ్లాంక్ అవుతుంది మైండ్ సార్. అంటే ఇంతకు ముందు నేను మెడిటేషన్ ఎక్కువ చేస్తుంటాను, కానీ ఇది చేసిన తర్వాత మెడిటేషన్కి వెళ్తే వితిన్ 45 minutesలో మైండ్ బ్లాంక్ అయ్యి శూన్య స్థితి ఏర్పడుతుందండి. దానికి ఇది బాగా సపోర్ట్ అయిందని ఫీల్ మాత్రం నాకు క్రియేట్ అయింది సార్. ఆ విశ్వానికి కనెక్ట్ అయిపోతున్న ఫీల్ మాత్రం క్రియేట్ అయ్యి బాడీ అంతా గోస్ బంప్స్ రావడం జరుగుతుంది. ఆ స్థితి నాకు 2 daysలో తెలిసింది సార్. చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అది. ఇంతకుముందు చేసిన 1 hour 1.5 hour చేసిన బ్లాంక్ స్థితి వచ్చేది కాదు. ఇప్పుడు మైండ్ బ్లాంక్ స్థితికి వచ్చి శూన్య స్థితి ఏర్పడడానికి ఈ 2 ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెడిటేషన్ చేయడం వల్ల అది జరుగుతుందండి. దీనివల్ల విజువలైజేషన్ కూడా మనం చేస్తే కంపల్సరీగా మనకు ఏదనుకుంటే అది అచీవ్ అయ్యే అవకాశం ఉందని చాలా క్లాసులో జనరల్గా వింటుంటాం, కానీ ఇది చాలా 100% ఎఫెక్టివ్గా అనిపించింది. మీరు ఎన్ని రకాలుగా రీసెర్చ్ చేసి మాకు అందించారో చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Really, thank you for your experience, for your knowledge, actually for your knowledge sharing. ఎందుకంటే సో నేను దీపక్ చోప్రా కొంచెం ఐడియా ఉంటుంది, సంథింగ్ వేరే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇట్లా అన్నిట్లో ఐడియా ఉంది సార్. మెడిటేషన్లో మీరు చెప్పారు ఒకరోజు సుషుమ్న నాడి యాక్టివ్ అవుతుంది మార్నింగ్ చేయడం. సో ఇవి ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఈస్ నో పర్సన్ టు కనెక్ట్ ఆల్ ద డాట్స్. సో మీరు మైండ్స్ అండ్ డాట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా డాట్స్ మీరు కనెక్ట్ చేశారు యాక్చువల్గా. సో ఫర్ దాట్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ జాయిన్డ్. సో ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఓకే సార్. సార్ నేను యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ లేసి 4 o'clock లేసి లాస్ట్ 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ వర్క్ చేస్తున్నాం. బట్ రిజల్ట్స్ అనేది రావట్లేదు. బట్ నాకు విజువలైజేషన్ ఈ 3-4 days తర్వాతే రిజల్ట్ స్టార్ట్ అయింది. నేను యాక్చువల్గా ఒక మిషన్ క్రియేట్ చేసుకున్నాం, ఒక 2 lakhs పీపుల్స్ ని హెల్దీగా తయారు చేయాలని. సో హెల్దీ సొసైటీని క్రియేట్ చేయాలని చెప్పి ఒక మిషన్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ క్రియేట్ చేసుకున్న దానికి నాకు ముందుకు వెళ్ళట్లా లాస్ట్ 3 years నుంచి. సో నేను ఒక 15 years బిఫోర్ ఒక 10 hours మెడిటేషన్ చేసేవాడిని, బట్ అది మర్చిపోయాను. అది అలా చేసినప్పుడు నాకు ఎనర్జీ లెవెల్స్ అన్ని బాగుండేవి. బట్ ఇప్పుడు నాకు మళ్ళీ మీరు ఈ విజువలైజేషన్ ద్వారానే మళ్ళీ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాము. ఈ 4-5 days లోనే కొంచెం రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి.
సో బిఫోర్ అసలు రిజల్ట్స్ లాస్ట్ 3 years నుంచి ఎర్లీగా లేచాము, ఎనర్జెటిక్ గా ఉన్నాము, రన్నింగ్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. బట్ విజువలైజేషన్ అఫర్మేషన్ చేయలేక రిజల్ట్స్ ముందుకు వెళ్ళలేకపోయాము. ఈ మీ క్లాస్ నేను ఒక లాస్ట్ 2.5 3 years గా మీతో నేను రోజు కారులో వీడియోస్ పెట్టుకుంటాను. నా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ వీడియోసే నేను చూస్తాను, ఇంకా వేరే వీడియోస్ చూడను. అట్లా రోజు ఒక 20-30 వీడియోస్ చూస్తాను మీవి రోజు ఎవ్రీడే. అట్లా మీకు మీ క్లాస్ ఎప్పుడు దొరుకుద్దా చూస్తున్నా, ట్రై చేశాను లాస్ట్ 4 నైట్. మీకు యాక్చువల్ గా 5th నైట్ నేను మీకు అపాయింట్మెంట్ తీసుకున్నాము, దెన్ మీకు ట్రాన్స్ఫర్ చేసాం, దెన్ పోస్ట్ పోన్ అయింది, 8th నుంచి స్టార్ట్ అయ్యాము. బట్ కొంచెం జర్నీ వల్ల ఈ రోజు నేను వేరే ప్లేస్ లో ఉండి మీతో కాంటాక్ట్ చేస్తున్నాము. సో ఆ మిషన్ ని నేను తీసుకెళ్లాలంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వన్ మోర్ థింగ్ సార్, యాక్చువల్ గా జలదుర్గం అంటే ఒక పోర్టు చుట్టూ వాటర్ బాడీ, అంటే శత్రువులు ఎంటర్ అవ్వకుండా ఒక రక్షణ కోసం ఉన్నదని చెప్పి మేము చదివినాం. ఇప్పుడు మాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే మా మనసు అనే ఫోర్ట్కి చుట్టూ విజువలైజేషన్ ఒక వాటర్ బాడీ మీరు క్రియేట్ చేయగలిగారు, నెగిటివ్ థాట్స్ రాకుండా. అంటే మా శత్రువులు నెగిటివ్ థాట్స్ కానీ ఏవైతే రాకుండా మా మనసులను ఒక దుర్గాలుగా మార్చారు సార్, జలదుర్గాలుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్థక నామధేయులు అనిపిస్తున్నారు. బిగ్ కంగ్రాచులేషన్స్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. నాకు తెలిసి మీ ఇంటి పేరులో కూడా అంటే అంత ప్రొటెక్టివ్ ఇది ఉందని తెలియదు, విజువలైజేషన్ కాన్సెప్ట్. నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు. బట్ గుడ్ గుడ్, వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన విధానం చాలా బాగుంది. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్, ఒక అతను చెప్పారు శూన్యంలోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఆలోచింపచేశారని చెప్పేసి, గూస్ బాంబ్స్ వచ్చాయి నాకు అన్నారు. ఎలా సార్ అది? నారాజ్ ఇది అడ్వాన్స్ సెషన్. సో అడ్వాన్స్డ్ సెషన్లో ఆల్రెడీ బేసిక్ అతను 1-2 సార్లు అటెండ్ అయిన వ్యక్తి. సో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ ఎలా చేయాలో నేర్పించారు. ఆ ప్రాక్టీస్లో ఏంటంటే ఒక దృశ్యాన్ని స్పష్టంగా చూడడం, ఆ దృశ్యం రకరకాల యాంగిల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నారాజ్, నీకు సక్సెస్ సాధించింది అనుకుందాం, నీకు ఇల్లు కావాలి లేదా మంచి బిజినెస్ సక్సెస్ సాధించాలి. 1 year తర్వాత మీ బిజినెస్లో మీరందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, సెలబ్రేట్ చేసుకుంటుంటే ఒక రిపోర్టర్ వచ్చి మీ వీడియో తీశాడు, ఫోటోలు తీశాడు. రిపోర్టర్ కెమెరా యాంగిల్ నుంచి నువ్వు ఎలా కనిపిస్తావు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ సెలబ్రేషన్ అంతా ఎవరైనా చూస్తుంటారు, వాళ్ళకి ఎలా కనిపిస్తావు, నీ డైరెక్షన్ నుంచి నువ్వు ఇలా చూస్తే వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు ఎలా కనిపిస్తారు. విజువలైజేషన్ అడ్వాన్స్లో ఒక సక్సెస్ అనుభవాన్ని అన్ని రకాల యాంగిల్స్ నుంచి చూస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆ స్పష్టమైన విజువల్స్ అని అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లా చేస్తామో, చేసిన తర్వాత ఇది ఏ విజువలైజేషన్ కావాలో ఇక వేరే ఏ ఆలోచనలు లేకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా దానికి ఒక శూన్య స్థితికి తీసుకెళ్ళాలి వాళ్ళని. అంటే నేను అనే ఐడెంటిటీ, ఇప్పుడు నా పేరు గుర్తొస్తే నాకున్న అటాచ్మెంట్స్ అన్నీ గుర్తొస్తాయి, నా పాత్ర గుర్తొస్తుంది. నేను ఒక ఫాదర్, నేను ఒక ఎంప్లాయీ, నేను ఒక లీడర్, నేను ఒక బిజినెస్ పార్ట్నర్ అని వెంటనే దానికి సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ వస్తాయి. మాకు బిజినెస్లో నష్టాలు ఉన్నాయి, నా ఫ్యామిలీలో అప్పులు ఉన్నాయి, నా సంబంధాలు బాగలేవు, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అంటే మనిషి గుర్తింపును ఎప్పుడైతే మోస్తూ ఉంటాడో, ఎప్పుడైతే తనకు తాను నేనేంటి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడో, నేనేంటి అని గుర్తున్నంత వరకు నీతో పాటు ఉన్న బంధాలన్నీ, ఏ బంధాలు, నెగిటివ్ ఆలోచనతో ఉన్న బంధాలన్నీ అన్నీ వెంటాడుతూనే ఉంటాయి. అందుకే కాసేపు ఖాళీ దొరికినా మనిషి తన కష్టాల గురించి, తన మెమరీస్ గురించి, గతంలో జరిగిన అనుభవాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే తనకి ఏ గుర్తింపు లేనప్పుడు, ఏ ఐడెంటిటీ లేనప్పుడు, శూన్య స్థితిలో ఉండగా, అంటే స్పష్టంగా ఖాళీ స్లేట్, వైట్ పేపర్ ఉంటే ఇప్పుడు మీరేమనుకున్నారో అది రాయండి. రాయటానికి కాన్షియస్ మైండ్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో విజువలైజేషన్ సెషన్లో నేను చెప్తాను. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ను యాక్సెప్ట్ చేసి ఆ స్లేట్ మీద రాసేలా చేస్తుంది. మీరు చూడాలనుకున్న భవిష్యత్తు, అనుభవించాలనుకున్న స్థితిని ఒక్కొక్క స్టేజ్ మొత్తం తన ఆలోచనలన్నీ దాని మీద బ్లూ ప్రింట్ రాగా ప్రింట్ అయిపోతే, ఆ ప్రింట్ను ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసిందో ఇక అది మీకు కాపీలు చేసి ఇవ్వటమే. ఈ బ్లూ ప్రింట్ను అవి ఫోటో కాపీస్ చేయడం మొదలు పెడుతుంది. అంటే మీ రియల్ లైఫ్లో
మీరు ఏదైతే విజువలైజ్ చేశారో, ఏదైతే కలగన్నారో, ఏ స్థితినైతే మిమ్మల్ని మీరు చూసుకున్నారో, ఏ యాంగిల్స్లో అయితే మీరు ఎలా ఉంటారో చూసారో, ఆ స్థితి వచ్చేదాకా సబ్కాన్షియస్ మైండ్ ఊరుకోదు. కాబట్టి ఈ అడ్వాన్స్ సెషన్లో లేదా విజువలైజేషన్ సెషన్లో వాళ్ళకి పరిచయం చేసేది ఏంటంటే, విజువలైజేషన్ ద్వారా మీరు పొందబోయే స్థితి, రాబోయే సక్సెస్ని మీరు ఎలా పంచుకుంటారు, ఎలా కనిపిస్తారు, ఎలా మారుతారు అన్నది ముందుగానే ఇక్కడ ప్రింట్ చేయడం మొదలు పెడదాం. ప్రింట్ ఎలా చేయాలో నేర్పిస్తాం. అలా ప్రింట్ చేస్తున్నప్పుడు వచ్చే అడ్డంకుల్ని తొలగిస్తాం. అందుకే ఆయన అనేది చుట్టూ వాటర్ బోర్డు నెగిటివ్ థాట్స్ రాకుండా. అవి ఏమీ రానప్పుడు ఏమవుతుందంటే మీ ఆలోచనకు స్వేచ్ఛ ఉంది. మీకు ఎప్పుడైతే స్వేచ్ఛ ఉందో స్వేచ్ఛలో అనుమానం లేదు. ఎందుకంటే నేను సాధిస్తానా, పొందుతానా, నాకు లాభాలు వస్తాయా, నేను ఇంత సంపాదిస్తానా, ఈ స్థితికి పోతానా అన్న అనుమానాలు ఎక్కడికి తావే లేదు. సో ఇక్కడ ఆ శూన్య స్థితి, ఆ నిశ్చల స్థితిని వాళ్ళు పొందిన తర్వాత వాళ్ళు ఏది అనుకుంటారో దాన్ని విజువలైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తాం. ఆ విజువలైజేషన్లో ఎమోషన్ని అటాచ్ చేస్తాం. ఎమోషన్ విజువలైజేషన్ ఎప్పుడైతే ఉందో బాడీలో ప్రతి కణము, మెదడులోని ప్రతి న్యూరాన్ దీన్ని మెమొరీ లాగా రిజిస్టర్ చేసుకుంటాం. రిజిస్టర్ చేసుకున్న మెమరీ మీకు ఉండిపోతే ఆ అనుభవం కోసం శరీరం యాక్చువల్లీ మైండ్ ఆపర్చునిటీస్ వెతకడం మొదలు పెడుతుంది. ఈ అవకాశాలన్నీ మనకు వస్తాయి. ఈ పద్ధతి ద్వారానే వీళ్ళందరూ ఆ అనుభవాన్ని పొందారు. వాళ్ళ అనుభవాలు పంచుకోవడం కూడా ఈ అనుభవం తర్వాతే వాళ్ళు ఇవన్నీ షేర్ చేస్తున్నారు. కానీ స్టేట్ ఆఫ్ మైండ్కి రావాలి అని అంటే ఒక మనిషి ఐడెంటిటీని పక్కన పెట్టి ఆలోచించుకునేలా చేయాలి అని అంటే చుట్టుపక్కల ఒక ఆలోచన వస్తుందని అంటేనే సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి కొన్ని థాట్స్ వస్తాయి, కొన్ని ఏమో రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి కొన్ని థాట్స్ వస్తాయి, కొన్ని కెరీర్కి సంబంధించినటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ థాట్స్ వస్తాయి. మనిషి కళ్ళు మూసుకుంటే కొద్దిసేపు, లేదు బిహేవియరల్ ఆస్పెక్ట్లో, లేదా కొంతమంది నచ్చినటువంటి వాడు ఇమేజ్లోకి రావచ్చు, కొంతమందికి పిల్లలు ఆలోచనలోకి రావచ్చు, కొంతమందికి మీరు చెప్పినట్లు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ఆలోచనలు రావచ్చు, కొంతమందికి కెరీర్ జాబ్కి సంబంధించింది, బాస్కి సంబంధించింది, బిజినెస్కి సంబంధించింది, ఈ రకరకాల థాట్స్ని మొత్తం ఆపి ఐడెంటిటీ లేకుండా శూన్యంలోకి తీసుకెళ్ళటం అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ విజువలైజేషన్. ఐ థింక్ అది కూడా స్థితి పొందటం కోసం నారాజు మెడిటేషన్లో చాలా కాలం ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఇది ప్రాక్టీస్ చేస్తూ మధ్యలో బ్రేక్ అవుతూ చేస్తూ కొంతమందికి ఎంతకాలమో పడుతుంది. కానీ దానికి కావాల్సిన టెక్నిక్స్, ఏ రకంగా మనల్ని మనం మోటివేట్ చేసుకుని ఆ స్థితికి చేరుకోవాలో ఇందులో నేర్చుకుంటాం. ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నారాజు ఏప్రిల్ 22వ తేదీన మళ్ళీ విజువలైజేషన్ బేసిక్ స్టార్ట్ అవుతుంది. మీకు అద్భుతమైన అనుభవాలు పొందాలన్నా మీరు అనుకున్నది ఒకటి, మీ అనుభవంలో మీరు తెలుసుకున్నది ఒకటి, అట్లాంటి అనుభవాన్ని చూడాలంటే ఖచ్చితంగా బేసిక్ విజువలైజేషన్ అటెండ్ అవ్వాల్సిందే. ఏప్రిల్ 22న 5 రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రామ్ను అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే తప్ప మనం ఎన్ని వీడియోలు చేసినా వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎస్. సో ఏప్రిల్ 22 ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.